సో హాయ్ గైస్, మనం ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే ఏఐ ఫ్రూట్ యానిమేషన్ వీడియో చాలా అయితే వైరల్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో. సో మీరు కూడా ఇలా చేయాలనుకుంటే వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. చాలామంది క్రియేటర్స్ అయితే ఒక కొత్త పేజ్ క్రియేట్ చేసి ఇలాంటి యానిమేటెడ్ వీడియో చేసి ల్యాక్ ఆఫ్ సబ్స్క్రైబర్లు అయితే గెయిన్ అయితే చేసుకుంటున్నారు. చూడండి, చాలా వ్యూస్ వస్తున్నాయి. సో మీరు కూడా ఇలా క్రియేట్ చేయాలనుకుంటే వీడియోని అయితే చూడండి. సో ఫస్ట్ మనం ChatGPT అయితే ఓపెన్ చేసుకుందాం. సో ChatGPT మనకి ప్లేస్టోర్లో అయితే అవైలబుల్ ఉంది, ప్లేస్టోర్ అండ్ iOSలో కూడా. సో ఇక్కడ నేను ప్రాంప్ట్ ఇస్తాను. సో ఈ ప్రాంప్ట్ని అయితే కాపీ చేసుకోండి. సో స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సో మీ స్క్రిప్ట్ తయారు చేయాలంటే చాలా టైం అయితే పడుతుంది. సో నేను అందుకే ఈ ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. సో ఈ ప్రాంప్ట్ని అయితే మీరు ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇక్కడ మీకు ఒకటి స్క్రిప్ట్ అయితే ఇస్తుంది ChatGPT. సో మీరు ఇక్కడ చేంజ్ అయితే చేసుకోవచ్చు. నేనైతే యాప్ అని పెడుతున్నాను. సో మీరు ఏదైతే అది చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి స్క్రిప్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఈ స్క్రిప్ట్ని మనం మొత్తం కాపీ అయితే చేసుకోవాలి. సో స్క్రిప్ట్ని కాపీ చేసేసుకుందాం ఇప్పుడు. సో స్క్రిప్ట్ అయితే కాపీ చేసుకున్న తర్వాత సో మీరు ఈ మెథడ్ యూజ్ చేసి మనం మల్టిపుల్ స్క్రిప్ట్స్ అయితే తయారు అయితే చేయొచ్చు. సో ఈ కాపీ అయితే అయిపోయింది. సో ఇప్పుడు నేను క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేస్తాను. సో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి flow.ai. సో ఇక్కడ మీరైతే flow.ai అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మనకి ఇక్కడ వెబ్సైట్ అయితే వస్తుంది. సో ఈ వెబ్సైట్ క్లిక్ చేయండి. సో ఈ వెబ్సైట్ క్లిక్ చేయగానే మీకు జీమెయిల్తో లాగిన్ చేయమంటుంది. సో మీరు జీమెయిల్ యాడ్ చేసుకొని లాగిన్ అయితే అయిపోండి. సో జీమెయిల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం అయితే న్యూ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. సో న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కనిపిస్తుంది టెక్స్ట్ టు వీడియో. సో టెక్స్ట్ టు వీడియో ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసి ఉంది. సో అది ఓకే. ఇప్పుడు మనం అయితే కాపీ చేసుకున్నది ఇక్కడైతే పేస్ట్ చేద్దాం. సో ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం సబ్మిట్ కొట్టేసిన తర్వాత మనకి 2 or 3 మినిట్స్ అయితే తీసుకుంటుంది. సో 2 or 3 మినిట్స్ తీసుకున్న తర్వాత మనకి వీడియో అయితే జనరేట్ అయిపోతుంది.